నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతు సంక్షేమానికి పెద్దపీట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం లబ్ధిదారులు అయిన రైతులకు నగదు బదిలీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. స్థానిక స్పందన భవనం నుండి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, జేసీ జె మురళితో కలిసి పాల్గొని చెక్కుల పంపిణీ నిర్వహించారు. మమకారానికి బాధ్యతకు ప్రేమకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఒక ఉదాహరణ మాత్రమే. వ్యవసాయం రైతు విషయానికి వస్తే మనందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానివ్వండి, ఈ 23 నెలల కాలంలో ఒక్కసారి మీరు గమనించినట్లయితే అక్షరాల ఈ 2 ఏళ్లు కావస్తా ఉన్న ఈ సమయంలో రైతుల కోసం నేటి వరకు మనందరి ప్రభుత్వం రైతన్నల కోసం చేసిన ఆయన పట్టుకోమని నువ్వు పట్టుకోవాలి మీరు పట్టుకోండి సార్ చూడు కొంచెం సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు, పంట రుణాలు, ముఖ్యంగా బ్యాంకుల ద్వారా రైతులకు అందరికీ పంట రుణాలు ఇచ్చే విషయంలో, తర్వాత కౌలుకు ఉన్నటువంటి వారికి సాగు హక్కుదారు పట్టాలు ఇవ్వటము, తర్వాత మెకనైజేషన్ ఎంకరేజ్ చేయడానికి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ సచివాలయం వారిగా మనం ఏర్పాటు చేయడం, మరియు ముఖ్యంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు చేసి రైతుల్ని ప్లానింగ్ లో కానీ, క్రాప్ మేనేజ్మెంట్ లో కానీ, అట్లాగే మార్కెటింగ్ లో కానీ భాగస్వామ్యం చేయడం. మరి ఈ సలహా బోర్డులే కాకుండా రైతులు సొంతంగా వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ప్రకాశం జిల్లాలో సంఘాలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇట్లా మరి రైతులకు సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలని అమలు చేస్తుంది. బట్ ఈరోజు విషయానికి వస్తే మరి క్రాప్ ఇన్సూరెన్స్ కింద ప్రకాశం జిల్లా విషయానికి వస్తే దాదాపు 60,000 ఎకరాలు 60,000 ఎకర్స్, సో 60,000 ఎకరాలు కరెక్ట్గా 59,442 ఎకరాల్లో మరి ఫార్మర్స్ 30,945 మంది ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళకి 31,11 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద రైతు అకౌంట్లలో అమౌంట్ జమ అయింది. దీంట్లో ప్రధానంగా ప్యాడీ, ఆ తర్వాత ఎండు మిరప అంటే మిరపకాయలు, కాటన్, ఈ ఫార్మర్స్ ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యారు మన జిల్లాలో. సో ఇట్లా మన ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చక్కగా బలోపేతం అయ్యే విధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించినట్టు ఉచితంగా శాస్త్రీయ ప్రయోగాల నిగ్గు తేలిన తర్వాతే ఆనందయ్య నాటు మందుకు అనుమతి ఇవ్వాలని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాటు మందులు వినియోగించిన కరోనా వ్యాధిగ్రస్తులు ఇప్పటికీ 6 మరణించారని, 36 మంది నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం దగ్గర ఆనందయ్య మందు పేరుతో కరోనా నయమవుతుందని, సత్వర పరిష్కారం లభిస్తున్నాయని వేలాది మంది నమ్మి కరోనా నిబంధనలు పాటించకుండా అక్కడికి వచ్చి మందు తీసుకున్నారు. ఇది నాటు వైద్యమా, ఆయుర్వేదమా, యునానా అనేది ఏమీ తేలకుండానే, సరైన ప్రయోగాలు జరగకుండా, శాస్త్రీయతతో నిగ్గుదేల్చకుండా ఈ మందులు వాడుతూ ఉన్నారు. భారతదేశంలో ఇప్పటికే చాలా చోట్ల చాలా రకాల జబ్బులకి ఇలాంటి నాటు మందులు వాడి చాలామంది ప్రాణాలను కోల్పోయారు. ఈరోజు ఆనందయ్య ఇచ్చిన మందుతో ఇప్పటికే 6 చనిపోయారు. 36 మంది నెల్లూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. రాజకీయ నేతలు ఈ మందులో ఉన్న అంశాలని
అందులో ఉన్న పదార్థాలని, వారు ఆ మందు తయారు చేస్తున్న పరిణామాన్ని వీటేటిని గమనించకుండా విపరీతంగా ప్రోత్సహిస్తూ ప్రజల్ని సమీకరిస్తూ ఓట్ల లబ్ధి కోసం రాజకీయ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది తప్పని జనచైతన్య వేదికగా రాజకీయ నేతల్ని కోరుతూ ఉన్నాను. ఒక మందు ప్రజల దగ్గరికి తీసుకురావాలంటే అది అలోపతి కానీ ఆయుర్వేదం కానీ ఎన్నో ప్రయోగాలు జరగాలి. ముందు ప్రారంభంలో జంతువులకు చేయాలి, ఆ తర్వాత కొద్దిమంది మనుషుల్ని ఎంపిక చేసుకుని వారికి చేయాలి, ఆ తర్వాత కొన్ని వేల మందిలో అది ప్రయోగించాలి. వీటన్నిటిలో సత్ఫలితాలు వచ్చిన తర్వాతనే మార్కెట్లోకి ఆ మందు రావాలి. ఈరోజు వ్యాక్సిన్ అదేవిధంగానే ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు తయారు చేసి ఈరోజు కరోనా నివారణకి ఒక అత్యుత్తమమైన వ్యాక్సిన్గా పేరుగాంచారు. 17-18 శతాబ్దంలోనే లూయి పాశ్చర్ లాంటి వాళ్ళు ప్లేగు, మసూచి, కలరా, పోలియో ఇలాంటి రకరకాల వైరస్తో వచ్చే జబ్బులకి పరిష్కార మార్గంగా వ్యాక్సిన్లు కనుక్కున్నారు. ఆ వ్యాక్సిన్లు కనుక్కొని అమలు చేయటం వల్లనే ఈరోజు ప్రపంచంలో మానవాళి నివసిస్తూ ఉంది. కోట్లాది మంది ప్రాణాలని కాపాడారు. కానీ దానికి భిన్నంగా ఎలాంటి శాస్త్రీయ ప్రయోగాలు జరగకుండా, ఎలాంటి క్లినికల్ టెస్టులు జరగకుండా, ప్రజల మీద ఎలాంటి ప్రయోగాలు చేయకుండా నేరుగా ఆనందయ్య మందు అనే పేరుతో కరోనా నివారణ అవుతుందని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, రాజకీయ నేతగా పరిణతి చెందిన చంద్రబాబు నాయుడు గారే వెంటనే ఈ ఆనందయ్య మందుని పంపిణీ చేయండి, ఆపకండి, ఎలాంటి ప్రయోగాలు అవసరం లేదు, ఆపటం మంచిది కాదని పదే పదే చెప్తూ ఉన్నారు. కొన్ని ఛానల్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఆ కంటిలో ఆ పదార్థాలు వేయటం ద్వారా ఎలాంటి పరిణామాలు వస్తాయో భవిష్యత్తులో మనం చూడాలి. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్న ఆయుర్వేద సంస్థ ప్రయోగాలు చేస్తూ ఉంది. నా విజ్ఞప్తి ఏంటంటే నెల్లూరు జిల్లాలోనే, నెల్లూరులోనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. ఐసీయూలో కొన్ని వందల మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని ఒక క్లినికల్ టెస్ట్గా అక్కడున్న ఐసీయూలో ఉన్న రోగులకి సగం మందికి ఆనందయ్య మందు ఇవ్వటం, సగం మందికి మందు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూడటం, అలాంటి టెస్ట్ చేయటం ద్వారా ఈ 50 మందిలో ఎలాంటి మార్పు వచ్చింది, మందు తీసుకోకుండా ఉన్న వాళ్ళ 50 మందిలో ఎలా ఉంది అనేది చూడటం ద్వారా ఆ ఆనందయ్య మందు ఇలాంటి కరోనా రోగులకి ఉపయోగపడుతుందా లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఒక 2-3 రోజులు చేసే పని. కానీ ఇలాంటి పని చేయకుండా ఏదో 500 మంది యొక్క టెలిఫోన్ నెంబర్లు తీసుకొని వారిని అడిగితే వారు ఏం చెప్తారు? ఈరోజు కరోనా అనేది దాదాపు సగం మందికి వచ్చిపోయింది. చాలామందికి వచ్చిపోయినట్టు కూడా తెలియదు. వచ్చిన వాళ్ళలో కూడా 90% మందికి తన ఇంట్లోనే పరిష్కారం లభిస్తుంది. కేవలం 10% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకి, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తూ ఉన్నారు. వారిలో 1.14% మంది మాత్రమే మరణిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆనందయ్య మందుని పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో చూసిన తర్వాత మాత్రమే పంపిణీ చేయాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఈ సంఘటన జరిగిన వెంటనే ఒక సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలో స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పారంటే ఈ ఆనందయ్య మందుని పూర్తిగా ప్రయోగశాలలో నిగ్గుదేల్చుదాము, ప్రయోగాలు జరిపిద్దాము, ఐసీఎంఆర్ని ఆహ్వానిద్దాం, కేంద్ర ఆయుర్వేద సంస్థను ఆహ్వానిద్దాం. వారందరూ ప్రయోగాలు చేసిన తర్వాత అది కరోనాకి పరిష్కార మార్గంగా ఉందని వారు చెప్పిన తర్వాత మాత్రమే పంపిణీ చేద్దాం, అప్పుడు దాకా పంపిణీని ఆపుదామని చెప్పారు. కానీ కాకాని గోవర్ధన్ లాంటి వాళ్ళు, లేక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత అత్యుత్సాహంతో కొంత ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఈరోజు ప్రజాశక్తి దినపత్రికలో హెడ్లైన్స్ ఆనందయ్య మందుతో 6 మృతి, 36 మంది విషమ పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్నారని ఒక వామపక్ష పత్రిక ఒక హెడ్లైన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయకపోతే, ప్రజల్ని జాగృతులు చేయకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ ప్రైవేటు వైద్యం యొక్క దోపిడీ కొనసాగుతున్న పరిస్థితుల్లో, ప్రైవేటు వైద్యం పొందలేని పరిస్థితుల్లో
కరోనాకి సంపూర్ణంగా నయం కావడానికి మంచి మందులు రాని ఈ పరిస్థితుల్లో అందరూ ఆనందయ్య మందు వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ పరుగులు తీసే క్రమంలో ఈ పాజిటివ్ రోగులు, పాజిటివ్ లేని రోగులు, విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులు అందరూ ఒకచోట కలవడం ద్వారా ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది. శ్రీ మాయాటి లక్ష్మీ నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నందు కోవిడ్ పేషెంట్లకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాలకొండలో స్వామివారి జయంతి రోజున అన్నదానం చేసేవాళ్ళని, ఇప్పుడు కోవిడ్ మహమ్మారి వల్ల ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలు లేనందున నరసింహస్వామి జయంతి సందర్భంగా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్లకు అన్నప్రసాద వితరణ చేసినట్లు కమిటీ సభ్యులు మద్దుల హరిప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మద్దుల హరిప్రసాద్, రాంప్రసాద్, బ్రహ్మయ్య, తంగిశెట్టి శ్రీధర్, టెంకాయల శ్రీనివాసరావు, కొప్పోలు బాలాజీ, బోర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేవాలయంలో మాలకొండలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళం. కోవిడ్ నిబంధనలు అనుసరించి అక్కడ దేవాలయం మూసివేసి ఉంది కాబట్టి ఇక్కడ కోవిడ్ పేషెంట్లకు అందుబాటులో ఉంటుందని ఈ ఆహారాన్ని అందిస్తున్నాం. స్వామివారి ప్రసాదాన్ని ఒంగోలులో రిమ్స్లో పేషెంట్లకి, మామూలు వాళ్ళకి అందరికీ ఈ ప్రసాదాన్ని అందిస్తున్నామండి. భక్త బృందం లక్ష్మీ అన్నదానం ఏర్పాటు చేశాం. మాలకొండలో నరసింహస్వామి జయంతి రోజు అన్నదానం చేసేవాళ్ళం. ఈ సంవత్సరం గుడి వద్ద చేయడానికి అవకాశం లేనందున మన రిమ్స్ హాస్పిటల్ నందు ఈ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశాం. ప్రాణాలను ప్రణంగా పెట్టి ఇంటింటికి తిరిగి సేవా కార్యక్రమాలు చేస్తున్న కొలచనకోట సచివాలయ సిబ్బందికి మద్దిపాడు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెన్నుపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో మాస్కులు మరియు గ్లౌజ్లు మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మర్రిపూడి హరిబాబు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు పొన్న ఆంజనేయులు మరియు పసుపులెడ్డి వెంకటేశ్వర్లు మరియు మండల బీజేపీ మహిళా కార్యకర్తలు చెన్నుపల్లి వెంకట భూలక్ష్మి, మర్రిపూడి శ్రీదేవి మరియు తదితర మండల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమానికి పెద్దపీట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.